మొన్న మంచిగా పనస్తోనలు తిన్నాం కదా, ఆ గింజలన్నీ దాచాననమాట. ఇంక ఈ మధ్య నేను హాఫ్ కీనువా హాఫ్ రైస్ వండుకుంటున్నాను. ఇంక దాంతో పాటే పనస గింజలు, ఎగ్ అండ్ బఠానీ ఉంటే అవి కూడా వేసాను మంచిగా అడుగుతాయని. ఈలోపు పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటో, కొత్తిమీర ఇట్లా కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంతకీ దేనికి చేస్తున్నాను చెప్పలేదు కదా, పులావ్లా చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట, దానికోసం. ఇంక ఈలోపు కీన్వా మంచిగా ఉడికిపోయింది. అది తీసి పక్కన పెట్టేసి కొంచెం గీ వేసుకొని నా దగ్గర అవైలబుల్గా ఉన్న బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసేసాను. ఆ తర్వాత ఆనియన్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటో ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదే స్టేజ్లో అల్లం వెల్లుల్లి వేసుకోండి. నేను మర్చిపోయి తర్వాత ఎప్పటికో వేసుకున్నాను మసాలాలు అవన్నీ వేసిన తర్వాత. ఇంకా సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇట్లా అవైలబుల్గా ఉన్న మసాలాలన్నీ వేసేసుకున్నాను. ఆ తర్వాత బాయిల్ అయి ఉంటుంది కదా ఆల్రెడీ, ఆ బాయిల్ అయిన కీన్వా రైస్ మొత్తం దీంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసి కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. టేస్ట్ నార్మల్గానే ఉంటుంది, కీన్వా టేస్ట్ అంతేం తెలియదు. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే అస్సలకే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.